వాహనానికి లైఫ్ ఉన్నందుకు ట్యాక్స్ అట, మధ్యలో దాని లైఫ్ ఉండదు, అయిపోద్ది. ఎదిరిస్తారు మనకి, అదే కదా, ఇవ్వరు కదా. అవును. మరి ఇప్పుడు లేదు, మధ్యలో యాక్సిడెంట్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వెహికల్ ఏమన్నా లైఫ్ ట్యాక్స్ నుంచి డబ్బులు ఇస్తారు? లైఫ్ కదా దానికి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనం ఇన్సూరెన్స్ కడితే మనకి డబ్బులు పోతాయన్నా డబ్బులు వస్తాయి, లేకపోతే అనారోగ్యం అయితే డబ్బులు వస్తాయి. దీంట్లో లైఫ్ ట్యాక్స్ అని మళ్ళీ దాని మీద వాళ్ళు తింటున్నారు. ఆ లైఫ్ మనకేం ఉరుకుతోంది అంటే, మీకు రోడ్లు వేయట్లేదా? ఈ గట్ట మరి రోడ్డు చేసి కూడా వేస్తున్నావు కదా నువ్వు, అన్ని పనులు వసూలు చేస్తున్నావు కదా నువ్వు. మనం రోడ్ ట్యాక్స్ కట్టేదే దానికి కదా సార్, మరి 10% వస్తాయంటే అర్థం కాల. అది ఇప్పుడు ఏంటి అంటే, ఒకటి టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తారు, నువ్వు వెహికల్ కొంటే వసూలు చేస్తారు, అమరావతి కట్టేందుకు వసూలు చేస్తారు, రోడ్లకు గుంటలు పూడ్చినందుకు వసూలు చేస్తారు. ఎవడి కోసం కడతా నువ్వు? అదే కదా, వెంటనే వస్తాడు ఎవడబ్బా సొమ్ము జేబులో నుంచి తీసుకొస్తారనేవాడు. ఇంతకుముందు మరి ఎందుకు ఆ మాట అనలా? ఎవడబ్బా సొమ్ము తెస్తాడని అంతకుముందు అనాలి కదా. అప్పుడు వేస్తే జగన్ చేస్తే దుర్మార్గం, బాబు చేస్తే అద్భుతం, సమాజ హితం, విజన్, ముందు చూపు. ఆయన విజనరీ ఆలోచనలతో ముందుకెళ్లే మరొక నటుడు నడుస్తూ ఉంటుంది రాష్ట్రం. అంటే బాబు గారి పందా ఇంతేనా సార్? ఇప్పుడు మరి అమరావతి సెస్ మరి ఉందో లేదో, పెట్రోల్ మరి తగ్గించారో లేదో? ఏం తగ్గించలేదు, అట్లా జగన్ కూడా కంటిన్యూ. విచిత్రం ఏంటంటే, జగన్ పోయిన డబ్బులు ఏమైనా అమరావతి వాళ్ళకి కూడా ఇవ్వలేదు. అప్పుడేమైనా పోను కట్టాడు అతను ఆ డబ్బులతో? పోను ఆ డబ్బులతో రోడ్లనే ఇచ్చు కదా. రాష్ట్ర ప్రజలందరూ అమరావతి చేసి కడుతున్నాం, ప్లస్ ఇది ఒకటి. అంటే ఇదైతే ఇప్పుడు 2 వీలర్స్ మీద, కార్ల మీద, అంటే కార్ల వినియోగం కూడా పెరిగింది అనుకోండి, ఒక రకంగా బాధుడే. లేదు, ఇది ఒక సంపద సృష్టిగా